దూరం చేసుకుంటేనే కాదు, అందరూ కలివిడిగా ఉండాలి. అని మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు, అందరం ప్రతిసారి కలిసిమెలిసిగా ఉంటాం, అన్నీ ఉంటాం. అలాగని చెప్పేసి మా ఇమేజ్లు తక్కువ. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏబీలో కనిపించగానే ఇది అన్నారు, దాన్ని గర్వపడాలి. పుష్ప టూ పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్, దాన్ని గర్విస్తాను. అండ్ తర్వాత ఒక్కోసారి సినిమాలు ఆడచ్చు ఆడకపోవచ్చు, కానీ మనం ఏవైనా సరే ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరు హర్షించాలి. ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి, ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది, వేల మంది, లక్షల్లో కార్మికులు కానివ్వండి, పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు, బతుకు జీవనం వెళ్ళగలుగుతారు. కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమాలు చేయాలి. ఒక హిట్ ఎవరికి ఏ హీరోకి వచ్చినా సరే అందరం ఇవ్వాలి, అందరం ఆనందపడాలి. ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టరు. ఇప్పుడు సపోజ్ సాహో ఉన్నారనుకోండి, అంతకుముందు తీసిన 3 సినిమాల్లో మంచి డబ్బులే వచ్చినాయి. అండ్ ఆ డబ్బు ఎక్కడో తీసుకెళ్ళి ఇవ్వట్లేదు, తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు, మన వాళ్ళకి ఇస్తున్నాడు, నటినట్లకి ఇస్తున్నాడు. ఈ డబ్బు ఎక్కడికి పోదు. అండ్ భగత్ సింగ్ కేసరి సినిమా చేశాడు, లాభించేసాడు, ఇంకా మనకు లాభం లేదు అని వేరే గ్రూపు, వేరే కాంపౌండ్ అనుకుంటే, నాకు అతను ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? అతను ఇచ్చిందే కదా. అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి, అతను గుడ్ విషెస్ తెలియచేయాలి. అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళనొకళ్ళు అవినాభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్న రోజున ప్రతి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, ఆనందంగా ఉంటుంది. అదే అందుకనే ఆ ఆనందం పొందడం కోసంగా, ఆనందం ఇవ్వడం కోసంగా ఈ రోజున మన హీరో విశ్వక్షేణ్ నా దగ్గరకు వచ్చి అడగగానే సాహు గారు కూడా వచ్చారు. ఆ రోజున వచ్చినప్పుడు అటు సాహు నాకు తెలిసిన ప్రొడ్యూసర్, కావాల్సిన మనిషి, నా ఫ్యూచర్ సినిమా అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి గారితో. అండ్ డెఫినెట్గా వస్తాను, అయితే ఏ రోజు అనేది నాకు ఇవ్వండి అని చెప్పేసి టైం తీసుకుని 24 hours తర్వాత ఇది చేయడం జరిగింది. అండ్ మరి ఐ థింక్ ఆ మధ్యలో ఎవరు ఏవి ఇక ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని నేను అనుకోను. ఇక ఒకటే కాంపౌండ్ అంతే ఇండస్ట్రీది, దట్స్ ఇట్. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికంతో మనం సంసారపక్షంగా ఉంటున్నాం, మన కుటుంబం అని, కానీ ఎక్కడో అన్నగారిపోయినటువంటి ఉంటే సరే అది ఆ కోరికలు ఉక్కిరి పెళ్ళు బుక్కింది. ఆఫ్టర్ ఆల్ ట్రైలర్ మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు, ప్రౌఢలాగా అనిపిస్తున్నాడు, కానీ గ్లామర్ తగ్గలేదు, కసుక్కని అనిపిస్తున్నాడు. ఈ అమ్మ అసలు అది విశ్వక్షేణ్ కాకుండా నిజంగా ఆడపిల్ల అయి ఉంటే ఎక్కడో గుండె జారి కొంచెం గల్లంత అయ్యేదేమో అనిపించింది ఆ మురుగు నాకు. అంత గ్లామర్గా ఉన్నాడు. నేను చేశాను ఆ సినిమాలో, తర్వాత నరేష్ చేశాడు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో సినిమాలో చేశారు. ఇవన్నీ కూడా బాగా ఆడినాయి. ఇందాక ఆయన చెప్పినట్టుగా, మన అనిల్ రావిపూడి గారు చెప్పినట్టుగా అన్నీ కూడా మంచి హిట్స్ అయినాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హిట్ గ్యారంటీ ఈ సినిమాని. అంటే ఒక హీరో అంత రగ్గడగా, అంత టఫ్గా, అంత మొరటుగా ఉండే మాస్ మనిషి అంత నాజుగ్గా నవనవలాడుతూ ఛాన్స్ దొరికి పక్కన ఉండుంటే కనుక బుగ్గ కొరికే అనిపించే అంత ఫీలింగ్ ఉంది. అంటే అండ్ డెఫినెట్లీ ప్రతి వాళ్ళు ఆ కోరిక తీర్చుకోవడం కోసంగా, చూసుకుంటూ ఉండడం కోసంగా వెళ్తారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా వెళ్తారు, ఆనందిస్తారు. అండ్ విశ్వక్షేణ్ అటు మాస్గా చేశాడు, ఇటు క్లాస్గా అమ్మాయిగా రాణించేలా బాగా చేశాడు. అండ్ కథాంశంలో రామ్ నారాయణ డైరెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ తోటి కామెడీగా ఉండేలాగా మొత్తం చాలా బాగా చేశాడని సాహు వాళ్ళు చెప్తుంటే కనుక ఎక్సలెంట్. ఈ రోజున అది కావాలి. అండ్ అనిల్ రావిపూడి తీసినటువంటి సినిమా నేను మొన్న చూసినప్పుడు నాకు ఆద్యంతం ఎక్కడ ఏంటి లాజిక్గా ఏమి పట్టించుకోలేదు. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో అనేది లేదు. మరి మన పెద్ద ఆయన ఏం రాశారో తెలియదు, కానీ దాని మీద రివ్యూస్ ఎలా ఉన్నారా? ఆయన ఏం రాస్తారో నేను చూడలేదు, కానీ నా లాజిక్ అది పట్టించుకోకపోతే మాత్రం ఆద్యంతో సినిమా నేను నవ్వుతూనే ఉన్నాను, ఎంటర్టైన్ అవుతూనే ఉంది. వెంకటేష్ గారిని వీళ్ళంతా చేశారు. అదే రీతిలో ఈ సినిమా మన రామ్ నారాయణ గారు అదే రకంగా తీస్తారని చెప్పేసి ఎక్కడ ఊపిరి సలుపుకొనివ్వరు, ఎక్కడ లాజిక్ ఆలోచన పెట్టనివ్వరు, బ్రెయిన్ ఉపయోగించనివ్వరు. కేవలం హృదయంతో ఈ సినిమా చూస్తూ ఈ సినిమా ఆద్యంతో ఆనందంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ విశ్వక్షేణ్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి, ఏం కాదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్. రామ్ నారాయణ
గాడ్ బ్లెస్. అండ్ తర్వాతగా ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 17 అయిపోయినాము కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఇలా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి, అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు. చాలా చిన్నవాడు అనుకుంటా విశ్వక్సేన్. బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో, మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగ ఆకర్షితులయ్యో తెలియదు. ఇంత నువ్వేనో అన్నమాట. దిల్షుక్ నగర్ అమెరికా దగ్గర అనిపిస్తుంది. దిల్షుక్ నగర్ అంతవరకు. సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్, అటు రైటింగ్ కానివ్వండి, అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి, యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి, ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టును కూర్చోలేరు. ఖచ్చితంగా పరిశ్రమ రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి, ఇక్కడ తన సత్తా చాటుకోవాలి, తన జెండా పాతాలి. అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాళ్ళ గుండెల్లో మగవాళ్ళ గుండెలో స్థానం సంపాదించుకుంటాడు. కొంచెం ప్రౌడ్గా అనిపిస్తాడు. కాబట్టి నాలాంటి కూడా కొంచెం అలా చూసే అవకాశాలు ఉన్నాయి. రైట్, చాలా సంతోషం. ఈ సినిమాలో నటించేటువంటి మన సింగ్ గారు, అభిమన్యు సింగ్ గారు. సో ఫెంటాస్టిక్ సార్. You look so tough and you are given a little comedy also. You did it fantastic. I could gauge with the small expressions. And then దిలీప్ గారు, మనం 30 years దిలీప్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. జనసేన అన్నప్పుడల్లా ఆయన మొహము చాలా ఆనందంతో ఉంటుంది. సో జన సైనికుడు. అండ్ పృథ్వీ గారికి, అలాగే మా పాత స్నేహితుడు ఆ పృథ్వీ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కళ్ళు అందులో ఆకాంక్ష చాలా గ్లామర్గా కనిపించింది. అలాగే కామాక్షి, ఇక నేను మర్చిపోలేను పేరు. ఈ టచ్ ద్వారా ఇక తన పేరు మర్చిపోలేను. అందుకనే తను షేక్ హ్యాండ్ ఇచ్చింది. కాబట్టి ఇక థ్యాంక్స్ అమ్మా. కొంచెం అమ్మాయిల పేరు గుర్తుంచుకోవడంలో కొంచెం వీక్ నేను. రైట్. సో యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. డెఫినెట్లీ యూ విల్ కమ్ అప్ అండ్ తెలుగు ఇండస్ట్రీ డెఫినెట్లీ వెల్కమ్స్ యూ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఇక్కడ మన కామాక్షి ఏదో మాట్లాడుతుంటే నా చెవిలో గుసగుసలాడాడు. నా